నెల్లూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో 6 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 13,47,000 విలువ గల బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 3 నెల్లూరుకి చెందిన వారు కాగా మరో 3 కాకినాడకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో పాటు వరుస బైకు దొంగతనాల నేపథ్యంలో దర్గా మిట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో ఎలాంటి బంగారం, డబ్బు ఉంచవద్దని, లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్కు యువత బానిసలు కాకుండా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. సో మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఏరియాస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం. దాంట్లో మెయిన్ ఏంటి గాంజా అండ్ డ్రగ్స్. సో గాంజా అండ్ డ్రగ్స్ సంబంధించి మనకు సబ్ డివిజన్ వైజ్ మనం యాక్చువల్గా హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మనము తయారు చేసుకుంటున్నాము. అలాగే కాకుండా స్పెషల్ యాంటీ డ్రగ్స్ స్క్వాడ్స్ కూడా మనము ఫామ్ చేసుకుంటాము. తర్వాత ఇంటెన్సివ్ రైడ్స్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఆల్రెడీ ఈరోజు మీకు తెలుసు, మనం ఈరోజు టౌన్ ఏరియాలో ఆల్రెడీ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ మనము చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక గాంజా కేసు కానీ డ్రగ్స్ కానీ సింథటిక్ డ్రగ్స్ ఏదైనా మనము పట్టుకున్నప్పుడు కూడా దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా మనము యాక్చువల్గా కంపల్సరీగా ఉండేటట్లుగా మనం ఎన్షూర్ చేసుకుంటున్నాము. సో అట్ ది సేమ్ టైం అవేర్నెస్. సో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఆల్రెడీ మేము ఈ రోజు నుంచి విలేజ్ విజిట్ తర్వాత పల్లెనిద్ర ప్రోగ్రామ్ కూడా మనము స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఎస్పెషలీ సిఐస్, ఎస్ఐస్ తర్వాత డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కంపల్సరీగా, ఎస్ఐస్ అయితే కంపల్సరీగా విలేజెస్ విజిట్ చేయాలి, నైట్ హాల్ చేస్తారు. అట్ ది సేమ్ టైం సిఐస్ కూడా వాళ్ళ సర్కిల్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్లో విలేజ్ విజిట్స్ కంపల్సరీ చేయాలి, నైట్ హాల్ చేస్తారు. డిఎస్పీ కూడా ప్రతి ఒక్కరూ విలేజ్ విజిట్స్ చేస్తూ నైట్ హాల్స్ కూడా చేసి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. మీ అందరికి తెలుసు మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సైబర్ క్రైమ్స్ మనకు ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా మనకు కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ వీటన్నిటి గురించి కూడా ఎవరైతే విలేజ్ విజిట్కి వెళ్తారో రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు విలేజ్ విజిట్కి వెళ్ళేసి అక్కడ ఒక కూడలి కానీ జంక్షన్లో కానీ విలేజ్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఏవైతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం